హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మరి నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి మైసూర్ బోండా అయితే పిల్లలకి టిఫిన్ రెడీ చేయబోతున్నానండి. మరి ఇదిగో ముందైతే చూసారా, మన మిద్దె తోటలో మొక్కలకి గులాబీ మొక్కల నిండా కలుపు మొక్కలు అయితే వచ్చేసినాయి. ఇదిగోండి కలుపు మొక్కలు అయితే పీకేస్తున్నాను శుభ్రంగా. మరి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుని అప్పుడు వెళ్ళేసి నేనైతే మరి మైసూర్ బోండా పిల్లల కోసం అయితే రెడీ చేయబోతున్నాను. చూసేయండి, ఇప్పుడు మొక్కలకి చూడండి, ఈ మొక్కలన్నీ గులాబీ మొక్కలన్నీ కూడా కొంచెం ఇదిగోండి కలుపు మొక్కలతో నిండిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి అన్నీ పీకేసేసి శుభ్రంగా కలుపు మొక్కలన్నీ పీకేసి మరి నీట్గా శుభ్రం చేసి కొంచెం ఎరువులు ఉన్నాయండి, వీటికి ఎరువులు వేసేసి అప్పుడు మన కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి మరి బోండాలు అయితే తయారు చేసుకుంటానండి. పిల్లలకి బోండాలు అంటే చాలా ఇష్టం, అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే నేను బోండాల టిఫిన్ అయితే చేయబోతున్నాను. చూసేయండి, ఇది వస్తారా మొక్కలకు కలిపి ఎలాగుందో. ఇవన్నీ కలుపు మొక్కలు ఉండటం వల్ల గులాబీ మొక్కలు అసలు పెరగవండి. గులాబీ మొక్కల కింద ఏమి ఉండకూడదు. ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే వెళ్దామండి, వెళ్ళేసి టిఫిన్ అయితే రెడీ చేస్తాం. చూసేయండి, కిచెన్లోకి అయితే వచ్చేసామండి మనం. ఇది చూసారా, నేనైతే మరి మైసూర్ బోండా అయితే తయారు చేయబోతున్నాను. ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం అండి, మా పిల్లలకి అయితే. అందుకని చెప్పేసి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి పెరుగు అయితే వేసాను, ఇందులో పెరిగేసుకున్నాను. ఇందులో తర్వాత పిండి అయితే వేస్తున్నానండి. 2 కప్పులు అయితే వేసుకుంటున్నాను పిండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి రోజు రెడీ చేయమన్నారని చెప్పేసి నేనైతే రెడీ చేస్తున్నానండి. ఇదిగో సాల్ట్, తర్వాత సోడా కూడా కలుపుతున్నానండి కొంచెం. ఇదిగోండి, కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బోండాలు కాబట్టి తయారు చేసుకుంటున్నాను. నాకు వచ్చిన విధానంగానే నేను అయితే తయారు చేసుకుంటా ఉన్నానండి. వాటర్ పోస్తున్నాను ఇందులో. అన్నీ ఒకసారి పోయకూడదు, కొన్ని కొన్ని పోసి కలుపుకుంటూ ఉండాలి. పిండి బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టాలండి. ఒక అరగంట పక్కన పెట్టుకుని అప్పుడు మనం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాను. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే గడ్డలు కడతా ఉంటుందండి పిండి. అందుకని చెప్పేసి చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మరి విధంగా బాగా కలుపుకోవాలి పిండి అయితే. ఇదిగో నేనైతే కలిపేసాను. ఉప్పు సరిపోయిందని చూద్దాము, ఒకసారి చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్రక్కన అయితే పెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపు పెట్టేసి అప్పుడైతే నేనైతే వేస్తానండి. పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదండి. ఇదిగోండి, ఒక అరగంట ఉంచుకుంటానని చెప్పాను. ఇంకా కొంచెం టైం ఉంది దానికి. ఈ లోపు ఇదిగో పచ్చడి అయితే చేశాను. మరి బోండాల్లోకి పచ్చడి రెడీ చేశాను. కొత్తిమీర, తర్వాత శనగగుళ్ళు, తర్వాత ఎప్పుడు శనగపప్పు మరి అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి పచ్చడి అయితే రెడీ చేశానండి. పచ్చడి కూడా తాలింపు పెట్టేసుకుని అప్పుడైతే నేను బోండాలు అయితే రెడీ చేస్తానండి. తాలింపు వేసాను పచ్చడిలోకి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే బోండాలు అయితే రెడీ చేసుకుంటాను. ఇదిగోండి, అరగంట అయితే అయింది పిండి. చాలామంది అయితే నైట్ కలిపేసుకొని పొద్దున్నే వేసుకుంటారు. నాకైతే టైం కుదరక మరి కలిపి పెట్టుకున్నాను. ఒక అరగంట అయితే అయిందండి. ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను, ఆయిల్ పోస్తున్నానండి.
వెలిగిస్తున్నాను. నూనె అయితే బాగా కాగనిద్దాం. నూనె అయితే కాగింది కదండి, వేస్తున్నాను నేనైతే. నాకు వచ్చినట్టే వేస్తున్నానండి, ఎవరు కామెంట్ చేయొద్దే. పిల్లలకు కాబట్టి అట్టగట్ట వేసేస్తూ ఉంటారు ఇంట్లో. ఇలాగే పిండి కలుపుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. మళ్ళీ వేస్తున్నాను. కొంచెం రంగు రాగానే తీసేయాలండి. నేను కొంచెం లేట్గా తీసేసరికి ఈ రంగు మారుతుంది బాగా. ఇలాంటి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలకైతే వేస్తున్నాను. బోండాలు ఈ పచ్చడితో తింటే భలే బాగుంటాయి. ఇగోండి చిన్న ఇగో సన్ని తిని చెప్పండి ఎలా ఉన్నాయో, బాగున్నాయో లేదా. ఎలా ఉన్నాయో చెప్పు. అయ్యి బాగున్నాయి. పొద్దున్నే వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ చక్కగా బోండాలు వేసింది మా కోసం. తింటే మంచి ఎనర్జీ వచ్చేస్తుంది, ఇంకోసారి వర్క్ చేయొచ్చు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇదేనండి వీడియో ఈరోజు అయితే. మరి బోండాలు అయితే తయారు చేసి పిల్లలకైతే పెట్టేశాను. ఇదేనండి వీడియో. బాయ్ అండి.